అధ్యక్ష, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఇజాల్ గురించి చెప్పారు సార్. ఈ సభలో రెండోసారి సార్ ఇది. ప్రతిపక్ష ఉపనాయకుడిగా ఉన్నట్టు నన్ను మొన్న రెండు పర్యాయాలు అవమానపరచడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచేటటువంటి విధంగా పదజాలాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితి. ఈ ఇజాలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? ఈయన మేధావ సంపత్తి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఇజాలా? నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇవాళ మేము ప్రజలతో తిరస్కరించబడలే. ప్రజా ఆమోదంతో ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు మేము. రాజ్యాంగం కల్పించినటువంటి ఎలుసుబాటు ద్వారా తొట్టిదారిన రాజకీయాల్లోకి వచ్చి నాయకుడి యొక్క ప్రాపకంతో మంత్రి పదవులు అనుభవించి ఇక్కడ సాటి శాసనసభ్యుల్ని ఒకసారి ఆలోచన చెప్పేసి మనం తెచ్చుకుంటున్నా. ఇది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను అధ్యక్ష. దీన్ని మీరు ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి దానికి మరి ఎక్స్పెల్ ఆ పదాన్ని కూడా రికార్డుల నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ముందు దాని మీద మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. నెహ్రూ గారు, ప్లీజ్ ఐ విల్ గో టు ది రికార్డ్స్. సార్ ప్లీజ్ నెహ్రూ గారు దయచేసి కూర్చోండి. ఐ విల్ గో టు ది రికార్డ్స్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ derogatory comments, it will be removed from the records. Yes, what do you want? Shall no? Yes. అధ్యక్ష, Yes. ఇక్కడ మేము అడిగేది ఒక్కసారి మీరు సాంప్రదాయాన్ని పాటించమని అడుగుతున్నాం. ఈ రోజు అతి కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని మేము చర్చకు తీసుకురావాలని అడుగుతున్నాం. ఇదేదో ఒక పక్షానికే మాకు అవకాశం ఇవ్వండి అనుకోవట్లే. ఈ శాసనసభలో ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోండి. తద్వారా ఒక నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని రమ్మానండి. దానికి సంపూర్ణంగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత సభను కులకృష్ణంగా చర్చ జరిగిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ మేము కట్టుబడకపోతే అప్పుడు మీరు మమ్మల్ని నిందించండి. మేము అడిగేది న్యాయబద్ధమైనటువంటి విధానంలో గత శాసనసభ జరిగినటువంటి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని సభ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని దీన్ని మేము అడగడం జరుగుతుంది సార్. ఇది న్యాయం కాదంటారా? సాంప్రదాయం కాదంటారా? నెహ్రూ గారు, ఇప్పుడు సాంప్రదాయాలు అవసరమే, రూల్స్ అవసరమే, అన్ని కూడా మన ముందున్నాయి. కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ చాలా మంది పాత వాళ్లే ఉన్నారు. కాబట్టి దయచేసి ఏ స్టేట్మెంట్ మేడ్ బై మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఇట్ విల్ బి అకార్డింగ్ టు ది రూల్స్. మీరు కావాలంటే మీరు ఇంటర్ఫీర్ కావచ్చు, మీరు అడగవచ్చు, చెప్పొచ్చు. అంతే తప్పితే నేను చెప్పింది జరగాలని చెప్పేసి కాదు. సంప్రదాయాలు పాటిద్దాం, రూల్స్ పాటిద్దాం, హక్కులు పాటిద్దాం. అంతే తప్పితే డోంట్ డిక్టేట్ ది చైర్, డోంట్ డిక్టేట్ ది బిజినెస్, ప్లీజ్. నౌ లెట్ us go to the question hour. Let us go to the question hour. No? Minister for Legislative Affairs. అధ్యక్ష కూర్చోండి. ఇచ్చారు కదా, మీరు మాట్లాడుతున్నారు కదా. అధ్యక్ష, మీరు మాట్లాడితే అందరూ ప్రశాంతం కూర్చున్నారు. ఎవరైనా మాట్లాడితే మీరు యూఆర్ ఇంటరప్టింగ్. వాట్ ఇస్ దిస్? ఈజ్ ఇట్ కన్వెన్షన్? నో, చూస్తున్నా. మీరు లీడర్ కానీ మీరు కానీ ఎప్పుడు అవకాశం అడిగితే ఇవ్వలేదు చెప్పండి మీరు.